శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో అక్టోబర్ 10వ తారీఖు 25 శుక్రవారం పంచాంగం ఫలితాలు పరిహారాలు కార్యక్రమంలో మరి ఈరోజు సూర్యోదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్య అస్తమం అనేది సాయంకాలం 5 గంటల 54 నిమిషాలకు, బ్రహ్మముహూర్తం అనేది 4 గంటల 33 నిమిషాలు తెల్లవారుజామున, మళ్ళీ తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషాల వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు తిథి విషయానికి వస్తే చవితి రాత్రి 7 గంటల 38 నిమిషాల వరకు ఉంటే తదనంతరం పంచమి రావటం అనేది జరుగుతుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి కృత్తిక నక్షత్రం అనేది సాయంకాలం 5 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం రోహిణి నక్షత్రం ఉంటుంది. ఇక దినసరి యోగాల్లో సిద్ధి యోగం అనేది సాయంకాలం 5 గంటల 41 నిమిషాలకి, ఆ తదనంతరం వ్యతిపాత యోగం రావడం అనేది ఉంటుంది. ఇక మంచి ముహూర్తాల్లో అభిజిత్ లగ్నం అనేది 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 26 నిమిషాల వరకు, అమృత గడియలు అనేది మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుంచి మధ్యాహ్నం 4 గంటల 48 నిమిషాల వరకు, విజయ ముహూర్తం అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటల 47 నిమిషాల వరకు. ఇక వర్జం విషయానికి వస్తే కనుక ఉదయం 6 గంటల 47 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 12 నిమిషాల వరకు, రాహుకాలం వస్తే ఉదయం 10 గంటల 34 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 19 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 13 నిమిషాల వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం ఎవరికి అనుకూలత అనేది కనుక చూసుకుంటే, ఈ కృత్తిక నక్షత్రం సాయంకాలం 5 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది కనుక, ఈ కృత్తిక నక్షత్రం ఎవరెవరికి అనుకూలం అనేది చూద్దాం. మేషరాశిలో అయితే గనక కేవలం భరణి నక్షత్రానికి అనుకూలం. అదే మరి వృషభ రాశి విషయానికి వస్తే గనక మొగశిర, రోహిణి నక్షత్రం ఇద్దరికీ అనుకూలమే. ఇక మిథున రాశిలో కూడా మొగశిర, పునర్వసు ఇద్దరికీ అనుకూలమే. కర్కాటక రాశిలో కూడా పునర్వసు, తర్వాత మరి ఆశ్లేష ఇద్దరికీ అనుకూలం. సింహరాశి విషయానికి వస్తే కనుక అక్కడ మనకి కేవలం పుబ్బ నక్షత్రానికి అనుకూలం. కన్యారాశిలో చిత్తా నక్షత్రానికి, తర్వాత హస్త నక్షత్రానికి అనుకూలం. తులారాశి విషయానికి వస్తే మరి చిత్తా నక్షత్రము, విశాఖ నక్షత్రానికి అనుకూలము. వృశ్చిక రాశి విషయానికి వస్తే జ్యేష్ఠ నక్షత్రము, విశాఖ 4వ పాదానికి అనుకూలము. ధనుర్రాశిలో పూర్వాషాఢ నక్షత్రము మరియు మూలా నక్షత్రానికి అనుకూలం. మకర రాశిలో ధనిష్ట, శ్రవణ నక్షత్రం. కుంభరాశిలో మరి ధనిష్ట, పూర్వభద్ర, చివరిది మీన కూడా పూర్వభద్ర, రేవతి వారికి అనుకూలం. సరే, ఇక ఇప్పుడు ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మేషరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం కష్టం. ఎందుకనంటే ఊరికే తొందరపాటుకు లోనవటం, తొందరపాటుతో పనులు పాడు చేసుకోవటం, ఆర్థిక విషయాల్లో ఒక ఖచ్చితమైన విధి విధానాలు లేకపోవటం, దానివల్ల కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ పరాక్రమించాలో అక్కడ ఆ పరాక్రమం తక్కువ అవటం, ఈ రకంగా ఈ భావోద్వేగం అనేది సరైన స్థాయిలో నియంత్రణ లేకుండా సాగటం వల్ల కూడా మీ యొక్క నష్టాలు మీరే తెచ్చుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆశించిన విషయాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితులు అయితే ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత సద్వినియోగం అవుతాయి. కవులు, కళాకారులు, వైద్య రంగంలో ఉన్న వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మిథున రాశి విషయానికి వస్తే కనుక మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీకు కూడా ఖర్చులు అధికమయ్యే పరిస్థితులు లేకపోలేదు. తర్వాత కంటికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇక మిగతా అన్ని విషయాల్లో సానుకూలంగానే గడిచిపోతుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి రోజుగా చెప్పాల్సి ఉంటుంది. ఇటు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కోరుకునే వాళ్ళు, మంచి మార్పులు, తర్వాత ఏదైనా సరే కొత్తగా ఉద్యోగం రావాలి, ఇలాంటి 2 విషయాల్లో కూడా ఈరోజు సమన్వయంగా చాలా సానుకూలకంగా పరిస్థితులు ముందుకెళ్ళే పరిస్థితి ఉంది.
ఇటు రాజ్య రంగంలో అంటే రాజకీయ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి కాంట్రాక్ట్ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాలు ఈరోజు కనిపిస్తాయి. సింహరాశి, సింహరాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. శారీరకంగా కొంత శ్రమ తగ్గుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంత ముందుకెళతారు. ఇతరత్రా కూడా మరీ చెప్పుకోదగిన ఇబ్బందులైతే కనిపించడం లేదు. కన్యా రాశి, కన్యా రాశి వారికైతే గనక ఈరోజు నాన్నగారు అటువైపు ఉండే బంధువులతో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే అనుకోని చికాకులు గానీ, మార్పులు గానీ కలిగే పరిస్థితులైతే లేకపోలేదు. తర్వాత పరువు తక్కువ పనులు చేసి కొంతవరకు భంగపడతారు. తులారాశి, తులారాశి వారికైతే గనక మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక తర్వాత నాన్నగారితో ఏదైనా సరే గొడవలొచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. లేదా ఆయన వైపు నుంచి రావాల్సిన విషయాల్లో ఏదైనా సరే కొంత అడ్డగోలు వ్యవహారాలుండొచ్చు. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి సాధ్యమవుతుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలుంటాయి. అలాగే కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వారికి ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనుర్రాశి, ధనుర్రాశి వారికి క్రమంగా చెడు నుంచి కొంత మంచికొస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. కొత్త అవకాశాలని పొదిగిపుచ్చుకుంటారు. సినిమా రంగంలో ఉన్నవారికి, సినీ వెనక రంగంలో ఉన్నవారికి అంటే సాంకేతిక నిపుణులకి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. మకర రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల్లో కూడా కొంత ఇబ్బందులుంటాయి. కొత్తగా గర్భవతులైతే గనక ఒక్కోసారి గర్భ విచ్ఛిన్నాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక జాగ్రత్తగా డాక్టర్లు చెప్పినట్టుగా నడుచుకోవటం అనేది, తొందరపాటు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. కుంభరాశి, కుంభరాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇంట్లో మాత్రం ఏదైనా సరే కొంతవరకు గందరగోళ పరిస్థితులు నెలకొనొచ్చు. ఎవరో ఒకరికి తరచూ అనారోగ్యాలతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు. మీన రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలుంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అందరూ మీ యొక్క వ్యవహార శైలికి పట్టం కడతారు. మొత్తం మీద ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు ప్రత్యేకత విషయానికొస్తే గనక ఈరోజు సంకష్ట హర చతుర్థి అని చెప్పి మనం గణపతి చేసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే ఇదే రోజు కృత్తికా దీపం అని మనం సుబ్రహ్మణ్యుడిని కూడా పూజించడం అనేది ఉంటుంది. కనుక ఈరోజు మరి గణపతి, తర్వాత మరి కుమారస్వామి ఇద్దరిని కూడా మనం పూజించగలిగే భాగ్యం రావటం అనేది, తర్వాత అది శుక్రవారంతో కలిసి రావటం వల్ల లక్ష్మీ గణపతి ఆరాధనకి కూడా ఈరోజు ఎక్కువగా మంచి ఫలితాలుంటాయి. కనుక మీరు ఎవరైనా సరే లక్ష్మీ గణపతి హోమం చేసుకుందాము అనుకుంటే గనక దానికి ఈరోజు అనుకూలకంగానే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సరే ఈరోజు మనం ఏదైనా సరే చదవాలి, చేసుకోవాలి అనుకుంటే గనక ఓం హ్రీం శ్రీం కుమార లక్ష్మీ గణపతియే నమః. ఓం హ్రీం శ్రీం కుమార లక్ష్మీ గణపతియే నమః అనేది గనక శక్తానుసారం చదివితే మంచిది. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేసినట్టయితే గనక ఎంతో కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఇది ఈరోజు మరి దినదర్శిని కార్యక్రమం. మళ్ళీ 11వ తారీఖు శనివారం దినదర్శినితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.